చాలా సందర్భాల్లో కూడా కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు సంబంధించి డౌట్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంటారు. ఇంకొకటి తన ఇష్టమైన వస్తువులు కానీ, సొంత మనసులు కానీ, తన సంబంధించినటువంటి ఫ్రెండ్స్ గానీ, వాళ్ళ విషయాల్లో కూడా పాజిటివ్‌నెస్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఈ 2 విషయాలతో పాటు అనుమానం అనేది ఒకటుంటుంది. అయితే ఈ అనుమానం అనే పదంతోనే ఈ డౌట్‌ని, పాజిటివ్‌నెస్‌ని పోలుస్తుంటారు. ఈ డౌట్‌ని కూడా అనుమానం అనే అంటుంటారు. పాజిటివ్‌నెస్‌ని కూడా అనుమానం అనే అంటుంటారు. అసలు ఈ డౌట్ ఏంది? పాజిటివ్‌నెస్ ఏంది? ఈ అనుమానం ఏంది? అంటే ఈ మూడింటికి మధ్యలో తేడా ఏంటో ఒక చిన్న క్లారిఫికేషన్ మనం తీసుకుందాం. అయితే డౌటు అనేది ఒక రకం, పాజిటివ్‌నెస్ అనేది ఒక రకం, ఈ అనుమానం అనేది ఇంకో రకం. అయితే ఫస్టు మనం డౌట్ గురించి చిన్న క్లారిఫికేషన్ తీసుకుందాం. డౌట్ ఎలాంటిదంటే ఏదైనా విషయంలో ఆహ్, తనకు వచ్చేటువంటి ఆలోచన డౌట్ అంటే సందేహం. ఆ సందేహం అనేది ఒక సన్నివేశం కావచ్చు, లేకపోతే ఇద్దరు మనుషుల గురించి కావచ్చు, ఏదైనా వస్తువు గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక సందేహం అనేది ఏర్పడ్డప్పుడు, డౌట్ అనేది ఏర్పడ్డప్పుడు ఏమైతదంటే ఆ మనిషి విషయం లోపట ఒక క్లారిఫికేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అది తను అనుకున్నది నిజమా? కాదా? అనేటువంటి ఒక సందేహం. అయితే తను ఏమైతే అనుకుంటాడో అది అవునా? కాదా? లేకపోతే మరొకటా? ఏదో ఒక విషయాన్ని ఈ మైండ్‌లో తట్టినటువంటి డౌట్ ఏదైతే ఉంటుందో, సందేహం ఏదైతే ఉంటుందో దాన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అదెలా ఉంటుందంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే ఒక డౌట్ అనే దానికి ఒక హ్మ్. ఐడెంటిటీ ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి ఏ విషయంలో అయితే డౌట్ పడతాడో, ఏ విషయంలో అయితే సందేహాన్ని వ్యక్తం చేస్తాడో, ఆ మనిషి ఆ విషయంలో తననుకున్నది అవునా? కాదా? అది నిజమా? అబద్ధమా? అనే ఒక క్లారిటీ ప్రాక్టికల్‌గా తీసుకుంటాడు. ప్రాక్టికల్‌గా అంటే తను ఏదైతే అనుకుంటాడో అది ప్రాక్టికల్‌గా ఎదురుగా వినడమా, లేకపోతే చూడడమా జరిగినప్పుడు ఏమైతదంటే, తను అంతవరకు ఒక క్లారిటీ తీసుకొని ఆగిపోతాడు. అంటే సందేహం తీరిపోద్ది. అవునా? కాదా? ఏదో ఒకటి. అవునా? కాదా? అనే ఒక విషయం లోపట ప్రాక్టికల్‌గా చూడడం ద్వారా గాని, వినడం ద్వారా గాని ఒక ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఆ మనిషికి. అంటే ఆ మనిషి అంతటితోనే ఆగిపోతాడు. ఇక దానికి మించి తను ఇంకో ఆలోచన చేయడు. దాని గురించి పట్టించుకోడు. సందేహం మైండ్‌లో ఉన్నంత సేపు విషయం వెంటబడి ఆహ్, క్లారిటీ తీసుకునే వరకు ఊరుకోడు. అయితే అది వినడం ద్వారానా, లేకపోతే చూడడం ద్వారానా ప్రాక్టికల్‌గా అది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆ విషయం మీద, ఆ మనిషి మళ్ళీ ఆ విషయం గురించి ఆలోచించే ప్రయత్నం చేయడు. ఇది డౌట్. ఇక పొసెసివ్‌నెస్ ఎలా ఉంటుందంటే, హ్మ్, తనకు నచ్చిన మనుషులు కానీ, తనకు నచ్చిన వస్తువు కానీ, ఫ్రెండ్స్ కానీ, అమ్మాయిల విషయం కానీ, ఇంట్లో అమ్మ, నాన్న కావచ్చు, అక్కయ్య, చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తనకు నచ్చని ఒక స్థితిలో కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎమోషన్ అయితుంటారు. అంటే నచ్చదు. అంటే వాళ్ళకది ఇష్టం ఉండదు. ఇష్టం లేక ఆ వ్యక్తి గాని, ఆ వస్తువుని గాని తనకు నచ్చని పరిస్థితిలో కనిపిస్తే తట్టుకోలేరు. దాన్ని పొసెసివ్‌నెస్ అంటారు. అంటే అది వస్తువు గాని, మనిషి గాని, ఇంకొకరు గాని, ఏది గాని ఆహ్, వాళ్ళ మనసు లోపట ఆ విషయం మీద, ఆ వ్యక్తి మీద, ఆ వస్తువు మీద కొద్ది రోజులు గడిపిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ పొసెసివ్‌నెస్ అనే ఎమోషన్ తగ్గిపోద్ది కంప్లీట్‌గా. అది కొద్ది రోజులుంటుందది. కొత్త కొత్తగా ఆహ్, కొనుక్కున్న వస్తువు మీద గాని, కొత్తగా దగ్గరైన మనుషుల మీద గాని, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద అప్పుడప్పుడే మానసికంగా అంటే ఊహ తెలిసిన వయసులో కానివ్వండి, ఆహ్, తనకు నచ్చని స్థితిలో ఆ మనుషులు కానీ, ఆ వస్తువు కానీ కనిపించినప్పుడు తట్టుకోలేక, ఇష్టం లేక ఎమోషన్ ఫీల్ అయితూ ఉంటారు. దాన్ని పొసెసివ్‌నెస్ అంటారు.
అంటే వాళ్ళకి నచ్చని స్థితిలో ఉండడం. అంటే ఇంకో వ్యక్తితోని మాట్లాడడమా, లేకపోతే నచ్చని ప్లేస్‌లో ఉండడమా, ఇలాంటియి జరిగినప్పుడు తట్టుకోలేక ఎమోషన్ ఫీల్ అవుతూ రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇది పొసెసివ్‌నెస్ ఇది కొద్ది రోజులు మాత్రమే ఉంటది. ఆ వ్యక్తులతో గాని ఎక్కువ కాలం గడిపిన తర్వాత, లేదా ఆ వస్తువుతోని ఎక్కువ కాలం గడిపిన తర్వాత వాటి మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయి, ఈ పొసెసివ్‌నెస్ గూడా క్రమక్రమంగా తగ్గిపోద్దన్నట్టు. ఇది పొసెసివ్‌నెస్. ఇది పర్మనెంట్ గాదు. డౌట్ గాని, పొసెసివ్‌నెస్ గాని. డౌట్ అనేది ప్రాక్టికల్‌గా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఒక విషయం మీద చూడడమో, వినడమో ద్వారా ఒక మంచి క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకోవడం అనేది జరగదు. అది అవునా? కాదా? అనేది ఒకటి క్లారిటీ వచ్చిన తర్వాత డౌట్ అనేది వాళ్ళ మైండ్‌లో ఉండదు. ఇక ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేస్తారు. ఇది డౌట్. పొసెసివ్‌నెస్ ఏందంటే ఒక వస్తువు కానీ, వ్యక్తి కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చినప్పుడు, కొత్తగా దగ్గరైనప్పుడు ఆహ్, అతిగా దాని మీద ఇష్టం అనేది ఉండడం వల్ల వాళ్ళలో పెరిగేటువంటి ఎమోషన్. అది క్రమక్రమంగా ఎక్కువ రోజులు, ఎక్కువ కాలం ఆ వ్యక్తితో కానీ, ఆ వస్తువుతో గానీ గడిపిన తర్వాత పొసెసివ్‌నెస్ అనేది తగ్గిపోతా ఉంటది క్రమక్రమంగా. ఇది పొసెసివ్‌నెస్. ఇది ఎక్కువ కాలం ఉండవు. దీనికంటే ఒక పర్టిక్యులర్ టైమ్ అండ్ ఒక ప్రాక్టికల్ థింక్ అనేది వీటిలో ఇమిడి ఉంటాయి. ఇంకో విషయానికొస్తే అనుమానం. చాలామంది ఈ అనుమానం అనే విషయాన్నే ఈ డౌట్‌కి గాని, పొసెసివ్‌నెస్‌కి గాని జోడించి పోలుస్తుంటారు గానీ, అది కరెక్ట్ కాదు. అది వేరు. దేనిది దానికే. పొసెసివ్‌నెస్ పొసెసివ్‌నెస్సే, డౌట్ డౌటే, అనుమానం అనుమానమే. అనుమానం అనేది ఏంటి అంటే, అదొక మానసిక రోగం. అదెంత భయంకరంగా ఉంటుందంటే, ఈ అనుమానం అనేది ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళ మైండ్‌లో ఒక రకమైనటువంటి నరకం ఉంటుంది. ఆ పరిస్థితి వల్ల వాళ్ళేందంటే, డౌట్‌కి, అనుమానానికి చిన్న క్లారిటీ ఎలా ఉంటుందంటే, డౌట్ అనేది ఒక ప్రాక్టికల్‌గా ఒక విషయం మీద అవునా? కాదా? అని ఒకసారి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకోవడం మానేస్తారు. అది డౌట్‌కి సంబంధించి. అనుమానం అనేది ఎలా ఉంటుందంటే, స్కిజోఫ్రేనియా అనేటువంటి ఒక మానసిక రుగ్మత ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో ఇది డెవలప్ అయితుంది. ఈ అనుమానం అనేది అసలు పోదు. లేనిపోని భయాలుంటాయి. లేనిపోని ఆలోచనలొస్తుంటాయి. ఒకసారి వాళ్ళకున్న అనుమానం ఏదైతే ఉందో ఒక విషయం లోపట, ఆ అనుమానాన్ని మనం ఒక రకంగా పక్కాగా వాస్తవాలు ప్రాక్టికల్‌గా చూపిచ్చి, వినిపించినప్పటికి గూడా, వాళ్ళు ఇన్న తర్వాత కాసేపు మాత్రమే ఆ విషయంలో వాళ్ళొక క్లారిటీకొచ్చినట్టుగా అనిపించినప్పటికీ, మళ్ళీ అదే పనిగా ఆళ్ళు ఏ రకంగానైతే క్లారిటీ తీసుకున్నారో ఆ విషయాలను పక్కకు పెట్టేసి, మళ్ళీ అదే విషయాన్ని ఇంకో కొత్త కోణంలో అనుమానాన్ని క్రియేట్ చేసుకుంటారు. అంటే ఇలా గూడా జరగొచ్చు ఒకవేళ. ఇలా జరుగుతుందేమో అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేసుకుంటారు. అయితే అలా పెరిగేటువంటిది అనుమానం. డౌట్ కాదది. అయితే ఈ అనుమానం వల్ల వాళ్ళు ఎన్ని సార్లు నువ్వు ఒక విషయం లోపట ప్రాక్టికల్‌గా నువ్వు క్లారిటీ ఇచ్చినప్పటికీ, వాళ్ళకి ఇంకో రకంగా అనుమానం అనేది వస్తుందన్నమాట. అంటే నువ్వు ఎన్ని సార్లు క్లారిటీ ఇయ్యి, వాళ్ళకి ఏ విషయంలో అయితే అనుమానం ఉందో, ఆ అనుమానం అనేది మళ్ళీ డెవలప్ అవుతుంది. అంటే ఇంకో కోణంలో డెవలప్ అవుతుంది. ఒకవేళ ఈ కోణంలో గిట్ల ఇలా జరగొచ్చు అనేటువంటిది అనుమానం అనేది వాళ్ళలో కూడా డెవలప్ అయితా ఉంటుంది. వాళ్ళని ఎన్ని రకాలుగా నువ్వు సాటిస్ఫై చేసినా, ఎన్ని రకాలుగా వాళ్ళకున్నటువంటి అనుమానానికి క్లారిటీ ఇచ్చినప్పటికీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఆళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. అది వాళ్ళ సమస్య కాదు. వాళ్ళ ఆహ్, మానసిక సమస్య అది. అది ఎందుకంటే మైండ్‌లోంచి పోవడం చాలా కష్టమైన పని అది. అయితే ట్రీట్‌మెంట్ జేయాలె. సైకలాజికల్‌గా ఆహ్, సైకియాట్రిస్ట్‌ల ద్వారా ట్రీట్‌మెంట్ చేయించుకోవాలా? లేదంటే దాని నుంచి బయటపడడం అనేది చాలా కష్టమైన పననమాట. ఇది అనుమానం. నువ్వు 1,00,000 సార్లు వాళ్ళకున్న అనుమానం విషయం లోపట క్లారిటీ ఇచ్చినా పాపం వాళ్ళు ఇంకో కోణంలో అనుమానం అనేది క్రియేట్ చేసుకుంటా ఉంటారు. అది ఆటోమేటిక్‌గా అది సైకలాజికల్‌గా వాళ్ళ బ్రెయిన్ పరంగా అది డెవలప్ అయితా ఉంటాయి. అది అనుమానం. ఈ అనుమానానికి, డౌట్‌కి, పొసెసివ్‌నెస్‌కి అసలు ఏ సంబంధం ఉండదు. డౌట్‌కి, పొసెసివ్‌నెస్‌కి సంబంధం ఉండదు. ఈ రెండింటికి, అనుమానానికి అసలు సంబంధమే ఉండదు. అనుమానం వేరు, డౌట్ వేరు, పొసెసివ్‌నెస్ వేరు. 3 మూడే.
సో, ఈ చాలామంది తెలియక ఏం చేస్తారంటే ప్రతి విషయాన్ని అనుమానంతో పోలుస్తారు. ఇప్పుడు డౌట్‌ను కూడా అనుమానమే అంటారు. పొసెసివ్‌నెస్ కూడా అనుమానమే అంటారు. కానీ కాదు. డౌట్ డౌటే. డౌట్ అనేది ఒకసారి క్లారిటీ తీసుకున్న తర్వాత మళ్ళీ దాని జోలికెళ్ళడాడు. అవునా? కాదా? తెలిసిన తర్వాత దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేయడు. పొసెసివ్‌నెస్ ఏందంటే కొద్ది రోజులు ఒక వస్తువుతోని గాని, ఒక మనిషితో గాని కొంతకాలం గడిపిన తర్వాత ఇష్టం, ఇంట్రెస్ట్ అనేది, శ్రద్ధ అనేది తగ్గిపోయి కంప్లీట్‌గా ఆ వస్తువు మీద గాని, ఆ మనిషి మీద గాని పొసెసివ్‌నెస్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. అది వేరు. ఈ అనుమానం అనేది అలా కాదు. అవి ఏందంటే మానసికంగా రకరకాల భయాలతోని కూడుకున్నటువంటి సమస్య అది. అది నువ్వు ఎన్ని రకాలుగా నా రియాలిటీ చూపించినప్పటికి గూడా వాళ్ళకు ఎట్టి పరిస్థితిలో కూడా దాని మీద అనుమానం అనేది పోదు. ఇంకా వేరే కోణంలో, ఈ కోణంలో నువ్వు వాళ్ళకి క్లారిటీ ఇస్తే ఇంకో కోణంలో వాళ్ళు అనుమానాన్ని డెవలప్ చేసుకుంటా ఉంటారు. ఇది వాళ్ళు అయితే ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల పోతుంది. లేదంటే ఆ మనిషి పోతేనే పోతుంది తప్ప అనుమానం అనేది వాళ్ళలో పోదు. ఇది ఒక రకమైన మానసిక సమస్య. సో, అనుమానానికి, డౌట్‌కి, పొసెసివ్‌నెస్‌కి ఉన్నటువంటి ఈ 3 రకాల విషయాల మీద 3 రకాల డిఫరెన్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి అనుమానానికి వీటికి అసలు సంబంధం ఉండదు. దేనిది దానికే స్పష్టమైన ఒక ఐడెంటిటీ ఉంటది వీటికి. సో, అనుమానం వేరు. నువ్వు 1,00,000 సార్లు క్లారిటీ ఇచ్చినా మళ్ళీ ఇంకో కోణంలో ఆ అనుమానం అనేది డెవలప్ అయితా ఉంటుంది. అది అనుమానం. అది మానసిక పరమైనటువంటి ఒక రుగ్మత. అది షిజోఫ్రెనియాలో వచ్చేటువంటి సమస్య. షిజోఫ్రెనియా ఉన్న వాళ్ళకు ఉండేటువంటి సమస్య అన్నమాట ఇది. ఓకేనా? ఇది అనుమానానికి, డౌట్‌కి, పొసెసివ్‌నెస్‌కి ఉన్నటువంటి తేడాలు. రైట్? థాంక్ యూ.